ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 59వ భాగము. అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. బుద్ధి లైను క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు ఇచ్చే సంకేతాలు మీరు గుర్తించగలుగుతారు. లేకపోతే బాబా ఇచ్చిన సంకేతాలు మీరు గుర్తించలేక ఫెయిల్ అవుతారు. మీకు ఏ నిమిషానికి ఏ గైడెన్స్ అవసరమో బాబా సంకేతాలు ఇస్తూ ఉంటారు. ఆ సమయానికి మీ బుద్ధి పరమాత్మతోటి జోడింపబడి ఉండాలి. గమనించండి అంటున్నారు బాబా. కుటుంబము, వ్యాపారము, ఉద్యోగము, సంపాదన గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే బాబా ఇచ్చే గైడెన్స్ని మిస్ అవుతారు. సర్వశక్తివంతుడైన శివపరమాత్మునితోటి సర్వ సంబంధాలు జోడించి నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే దృఢ సంకల్పంతోటి రుద్రజ్ఞాన యజ్ఞానికి సహయోగి అవ్వండి. తప్పకుండా విజయం సాధిస్తారు. అర్థం చేసుకోండి అంటున్నారు బాబా. బాబాపై మాకు 100% నిశ్చయం ఉంది అంటున్నారు, కానీ విజయం కూడా 100% ఉండాలి కదా, ఎందుకు ఉండడం లేదు అని అడుగుతున్నారు బాబా. మీకు బాబాపై నిశ్చయం ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి మీరు ఎంతవరకు విజయం సాధిస్తున్నారో పరిశీలించుకుంటే తెలుస్తుంది. గమనించుకోండి అని చెప్తున్నారు బాబా. మీరు ఎవరికైనా దానం చేయవలసి వచ్చినప్పుడు వారికి నిజంగానే ఏది అవసరమో ఎలా తెలుస్తుంది? మీ బుద్ధి లైన్ క్లియర్గా ఉన్నప్పుడు వారికి ఏది అవసరమో గమనించి అది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడే పదమాపదం వస్తుంది కదా. దానం చేయడం అంటే స్థూలంగా దానం చేయడమే కాదు, భయంతో ఉన్న వ్యక్తికి ధైర్యం చెప్పడం, మీరు చేసే శ్రేష్ఠ సంకల్పాలు కూడా దానం చేయడమే అవుతుంది. అర్థమవుతుందా అంటున్నారు బాబా. నేను ఆత్మను, శివపరమాత్మ నా తండ్రి అని సంకల్పం చేసినప్పుడు మీరు పరమాత్మకు కనెక్ట్ అవుతారు. మీ ఆత్మకు వెంటనే శక్తి లభిస్తుంది. వచ్చిన శక్తిని ధర్మం కోసం ఉపయోగించామా, అధర్మం కోసం ఉపయోగించామా అనేది ప్రతి నిమిషం చెక్ చేసుకోవాలి. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మనసుతో ఆలోచించిన ఆలోచనలు, నోటితో మాట్లాడిన మాటలు, కర్మేంద్రియాలతో మీరు చేసిన కర్మలు ధర్మంగా చేశానా, లోక కళ్యాణం కోసం చేశానా అని పరిశీలించుకొని రాత్రి నిద్రపోండి. ఒకవేళ పొరపాటు జరిగితే మరుసటి రోజు అలా జరగకుండా చూసుకోండి. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా కర్మలో ధర్మం ఉంటేనే సఫలత వస్తుంది. అర్థం చేసుకోండి అంటున్నారు బాబా. ఆదిలో ఈశ్వరీయ విద్యార్థులకు మీరు యజ్ఞం కోసం ఇక్కడికి రండి అనే సంకేతాలు ఇవ్వడం జరిగింది. వారు దాన్ని క్యాచ్ చేసి యజ్ఞ సహయోగిగా అయ్యారు. ఇప్పటిలాగా మొబైల్స్ కూడా అప్పుడు అందుబాటులో లేవు. ఇప్పుడు రాబోయే రోజులలో మీ యొక్క బుద్ధి లైన్ క్లియర్గా ఉంచుకొని బాబా ఇచ్చే సంకేతాలు క్యాచ్ చేయగలగాలి. నా వ్యాపారం ఎటుపోయిందో, నా కుటుంబ సభ్యులు ఏమంటున్నారో, నా ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో, ఇలాంటి ఆలోచనలు చేసుకుంటూ కూర్చుంటే మీరు విజయం సాధించలేరు. సమయం సమీపంగా వచ్చేసింది. మీరు బేహద్ వైరాగ్య స్థితి సదా ఉంచుకోవాలి. మీరు బాబా, మీ ఇద్దరి మధ్యలో ఏ విషయం అడ్డు రాకూడదు. నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అనే దృఢ సంకల్పం ఈ క్షణమే చేయండి. పరీక్ష 1 సెకండ్లో వస్తుంది. అందులో మీరు పాస్ కావాలంటే అప్పుడు మీ బుద్ధి పరమాత్మతో జోడింపబడి ఉండాలి. అర్థమవుతుందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం సదా స్మృతి స్వరూప భవ. ఓం నమ శివాయ.